బాజీ గారు కంక్లూడ్ చేయండి. నాకు ఇక్కడ బేసిక్ డౌట్ సార్, ఇప్పుడు దీనిలో ఉన్న లోటుపాట్లు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చినటువంటి ఆ ప్రోగ్రాంకి ఒక ఇంపార్టెన్స్ రికగ్నిషన్ కల్పిస్తూ వరల్డ్ స్టేజ్ మీద గిన్నిస్ రికార్డు కూడా ఏర్పాటు చేసి, ఇలా చేసిన దాన్ని ఒక పార్టీ పరంగా ఏదైతే వైసీపీ అనుకోకుండా దాన్ని ఏమంటారు అప్రకటిత మిత్రుడు అని చెప్పేసినటువంటి ఆ మోదీకి వచ్చిన ప్రోగ్రామ్ని నెగిటివ్గా ఇలాగ బయటపడటం ద్వారా పొలిటికల్గా ఎంతవరకు కరెక్ట్ ఇది? దీని వెనక ఏం స్ట్రాటజీ లేదా, లేకపోతే ఇది ఒక రకమైనటువంటి ఒక తప్పిదంగా దాన్ని ఏమంటారు స్వయం కృతాపరాధంగా చూడాలా? మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన ప్రోగ్రామ్ని ఏమన్నా నెగిటివ్ కోణంలో చూస్తున్నట్టుగా భావన రాదా సార్? ఇప్పుడు ఈ సాక్షి పత్రికలో వీళ్ళు వేసిన ఐటంలో వీళ్ళు మెన్షన్ చేసిన పదాలు ఏంటంటే, గిరిజనుల ఆత్మగౌరవాన్ని అట్లాగే వాళ్ళ సంప్రదాయాల్ని అగౌరవపరిచారు, అవమానించారు. గిరిజన సమాజానికి ఏం లాభం దీంతో? 13,000 మందితోటి ఈ నృత్యం ఏర్పాటు చేశారు, డబ్బు దండగా అవమానించారు. మరీ ముఖ్యంగా వీళ్ళు వాళ్ళ పత్రికల ద్వారా వాడిన పదజాలం ఏంటంటే అవమానించారు, గిరిజన కమ్యూనిటీని అవమానించారు. నేను ఒకటే అడుగుతున్నానండి, ఇవాళ ప్రధానమంత్రి గారు ఎవరా, ఏంటో, ఏమొచ్చాడా, ఆయన కోసం ఆయన గౌరవార్థం చేశారా అనేది పక్కన పడేయండి. అది అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అన్నది ఉత్తరాంధ్రకి ఒక తలమానికం. అందులో అట్లాంటి పెద్ద ప్రాజెక్టు ఇనాగరల్ కార్యక్రమం, దాన్ని దేశమంతా చూస్తారు, ప్రపంచం అంతా కూడా చూస్తారు. కొన్ని దేశాలకు కూడా ఆ కార్యక్రమాన్ని చూసుంటారు. అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ లో మరి తింసా నృత్యం గిరిజనుల యొక్క ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ సంప్రదాయానికి అనుగుణంగా వాళ్ళకే మాత్రమే చెందిన ఆ తింసా నృత్యాన్ని అక్కడ ప్రదర్శిస్తే దాంట్లో అగౌరవం ఏముందండి? ఇది ఒక గిరిజనుల యొక్క ఐక్యతని పటిష్టపరిచే విధం ఇది నృత్యం. ఆ నృత్యం యొక్క ఉద్దేశం ఏంటి? గిరిజనుల యొక్క ఐక్యతని, వాళ్ళల్లో ఉన్న సంప్రదాయాన్ని చాటి వాళ్ళ ఐక్యతని పటిష్టం చేసే ఎందుకు ఉపయోగపడే ఒక ప్రక్రియ అది. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. గొండి దింస, ఉసిరి దింస, బొమ్మల దింస, బాగు దింస అని 5 రకాలు ఉంటాయి. ప్రకృతితో మమేకమయ్యే డాన్స్ అది. ప్రకృతిని కూడా వాళ్ళు ఆరాధించే క్రమం ఉండదు దాంట్లో. కాబట్టి ఏంటంటే కళ ప్రదర్శించడం తప్పు కాదు. నేనేమంటాను, కళ వెనక ఉన్న సమాజాన్ని గౌరవించాలి. ఆ కళలని ప్రదర్శించే వెనక ఉన్న సమాజాన్ని గౌరవించాలి ప్రభుత్వాలు. వాళ్ళకి ఆర్థికంగా సహకారం ఇవ్వాలి, వాళ్ళకి బడ్జెట్ అలొకేషన్స్ పెంచాలి, వాళ్ళ ఫెసిలిటీస్, వాళ్ళు నివసించే గ్రామాల్లో కానీ నగరాల్లో ఫెసిలిటీస్ పెంచాలి, వాళ్ళ విద్యా అవకాశాలు కానీ వైద్యం కానీ అన్ని రకాలుగా పెంచాలి ప్రభుత్వాలు. అట్లాగే ఏంటంటే ఇవాళ మరి 5.5 లక్షల మంది జనాభా ఉన్నారు ఉత్తరాంధ్రాల 3 జిల్లాల్లో కలిపి గిరిజనులు. వాళ్ళ కోసం బడ్జెట్లు పెంచాలి. ఈ కోణంలో కూడా ప్రభుత్వాలు ఆలోచించాలని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆ డాన్స్ పెట్టడం అనేది దాని ద్వారా చాలా అద్భుతమైన ఒక ఫీలింగ్ కలుగుతుంది. దేశవ్యాప్తంగా చూసిన దాదాపు దేశవ్యాప్తంగా కూడా 27 లక్షల మంది ఉన్నారు గిరిజనులు. 27 లక్షల మంది హృదయాలు ఉప్పొంగుతాయి. మన జాతి యొక్క ఔన్నత్యాన్ని ఈ రకంగా బయటకు వాళ్ళకి వచ్చిన విద్యను ప్రదర్శించడం తప్పే ఉంది. ఇళ్లలో దాచుకోలేదు కాదు కదా విద్యది. ఆ కళ అనేది దాచుకునేది కాదు. కళ ప్రదర్శిస్తేనే కళకి విలువ, గౌరవం ఇనుబడిస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అది తప్పు కాదు, అది కరెక్ట్ గానే చేశారు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ విమర్శలు ఏంటంటే 13,000 మందిని సరిగ్గా పట్టించుకోలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఆ ట్రైనింగ్లని భోజనాల వసతులు సరిగ్గా లేవు అని చెప్పారు. అలాంటి ఏమైనా ఉంటే మనం ఖచ్చితంగా విమర్శించాల్సిందే. ఇంతమందిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మంచి చెడులు చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అంతవరకు ఓకే. కానీ అసలు కాలాన్ని ప్రదర్శించడం అవమానం అనేది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము సమర్థిస్తున్నాం ఆ ప్రోగ్రామ్ ని. అట్లాగే ఇంకోటి కూడా అడుగుతున్నాం మేము ప్రభుత్వాన్ని, వాళ్ళ బడ్జెట్లు పెంచండి, వాళ్ళ ఫెసిలిటీస్ పెంచండి, వాళ్ళ విద్యావకాశాలు పెంచండి, వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించండి. అప్పుడు గౌరవించినట్టు, కళని గౌరవించినట్టే కళ వెనక ఉన్న సమాజాన్ని గౌరవించడం అనేది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను కోరుతాను. కరెక్ట్ సార్. ఆన్ దట్ బ్యూటిఫుల్ నోట్ లెట్ us wind up this debate. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, కృష్ణానీల్ గారు, రామారావు గారు, శేఖర్ రెడ్డి గారు. ఇది వాటి టాప్ డిబేట్. మన అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.